అందరికీ నమస్కారం. డిసెంబర్ 11, 2024 ఈ రోజున 3 రాష్ట్రాలకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. మొదటగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరుకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి, పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి సిరా అనే ఊరు, మొత్తం 3 రాష్ట్రాలకి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైస్ అయిపోతున్నటువంటి రైస్ వినియోగదారులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతున్నగా ఒక 3 రోజుల ముందు నాకు ఇంటిమేట్ చేస్తే మనం వాటిని రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పనులు, మధ్యాహ్నం సాయంత్రం దాకా రైస్ మిల్లింగు, ప్యాకింగు, ట్రాన్స్పోర్టింగు, వినియోగదారుల సేవలో, రైస్ వినియోగదారుల సేవలోనే జీవితం అంకితం చేయడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం 3 రాష్ట్రాలకు పంపించడం జరుగుతూ ఉంది. 3 రాష్ట్రాలకి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సిరా అనే ఊరు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కేపీహెచ్పి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, 3 రాష్ట్రాలకి ఈరోజు 3 రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. కర్ణాటకలో ఉన్నటువంటి సిరా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 3 రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. రైస్ బ్యాగ్స్ తీసుకునే వాళ్ళు రైస్ అయిపోతున్నగా ముందనగా ఒక 2-3 డేస్ కానీ, 2 డేస్ కానీ 3 డేస్ కానీ ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే మనం రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. ఓకే, హర్షత్ విహార్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు తెలంగాణ సోనా షుగర్లెస్ ఈరోజు నారు పెరగడం జరిగింది. కానీ అది ఒక నైట్ నిద్ర చేస్తే చాలా మంచిది, తెల్లారి తర్వాత రోజు చేస్తే తొందరగా బతుకుద్దని అందరూ చెప్తున్నారు. కాబట్టి నిద్ర చేసి రేపు నార వేస్తాం. ఈ విధంగా నవంబర్లో నారు పోసి ఈ విధంగా నార తేయడం ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట. ఈ విధంగా మేము గత 3 సంవత్సరాల నుంచి ఇట్లాగా చేస్తున్నాం. ఈ వరి పండించడం నేను సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు ఫస్ట్ చెప్పింది బాబాయ్కే, తర్వాత డాడీకి, వీళ్ళకి చెప్పి వీళ్ళు ఒప్పించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఆ విధంగా వచ్చింది. తెలంగాణ ఫస్ట్ నెల్లూరు మసూరు వేసాం మనం, బాబాయ్ నెల్లూరు మసూరు వేసాం, తర్వాత తెలంగాణ సోనా వేసాము. గత 3 సంవత్సరాల నుంచి అది ఒక పండగలాగా, ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా చేయడం జరుగుతూ ఉంది. మార్చిలో వరి కోతలు, జూన్లో రైస్ రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ. రేపే తెలంగాణ సోనా RNR 15048 నార్యాత వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత 4 నెలలు పంటది, 4 నెలల 120 రోజుల ప్రయాణం. ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. మనం క్లైమేట్ని బేస్ చేసుకొని మనం వేసుకోవాలా. తెలంగాణ సోనా మనకిష్టం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే రాదు పంటది. కేవలం మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రమే వెయిట్ చేసి, ఎదురు చూసి నవంబర్ 15 పైన మాత్రం వేయాలా. మనం ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేస్తాం తెలంగాణ సోనానే. ఎందుకంటే పర్టికులర్ ఎన్నో వరి రకాలు వేస్తూ ఉంటాం మనం. అన్ని వరి రకాలు అంత సక్సెస్ఫుల్ కావు, కొన్ని మాత్రం అవుతాయి. ఈ BPT 5204 సాంబా మసూరి కానీ, ఈ RNR 15048 తెలంగాణ సోనా కానీ, ఈ విధంగానే ఇంకా మిగతా 2 వెరైటీలు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ హర్షత్ విహార్ అండ్ టీం రేపు నార్యాతలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మాను లాగుట ప్రక్రియ, మాను లాగడం జరుగుతూ ఉంది. మాను లాగాలంటే ఆయిల్ పండి మాను లాగి సద్రం చేయడం జరుగుతూ ఉంది. మనుషులు కూడా చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా RNR 15048కి రైస్ రెడీ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. రేపే RNR 15048 తెలంగాణ సోనా నార్యాత ప్రారంభించడం జరుగుతూ ఉంది. మేస్త్రి అన్న వెంకన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. మనుషులు మాట్లాడే అదేవిధంగా కామేశ్వరమ్మ గౌరవ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. కొమ్మరిగిరి దుర్గారావు అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా రేపు RNR 15048 తెలంగాణ సోనా నార్యాత వేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కోసమే ఈరోజు నారు పెరకడం జరుగుతూ ఉంది. రాత్రికి నిద్ర చేసి రేపు తెల్లారి నార్యాత వేయడం జరుగుతుంది. ఆ వరి రకం సృష్టించినటువంటి చెన్నమాధవని దామోదర్ రాజు గారికి, చెన్నమాధవని సురేందర్ రాజు గారికి,
రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వ్యవసాయ శోధనా స్థానంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు నారాత ప్రారంభించడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగులో మనం చేయడం జరుగుతుంది. మార్చిలో వరి కోతలు, జూన్లో రైస్ రిలీజ్. అంటే అంటిల్ దెన్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రెజెంటింగ్ బై హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ 11, 2024 ఈ రోజున ప్రధాన ఫలం బాగు చేయడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ అనే వరి రకం మనం నారాత ప్రధాన ఫలంలో వేయాలనుకున్నాము. 2 రోజుల్లోనే ఆ ప్రక్రియ ప్రారంభం అవుద్ది. ప్రక్రియ ప్రారంభం అవ్వాలంటే ముందు ప్రధాన పొలం బాగుండాలి. వాటిని సద్రంగా ఎత్తు పల్లాలుగా ఉంటుంది కాబట్టి వాటిని బాగు చేసి ఈ రోజున 3 మనుషులను పెట్టి బాగు చేయించడం జరుగుతూ ఉంది. ముందు ఇల్లు అనేది కట్టుకోవాలి. మనం బాగా కట్టుకుంటూ ఉంటాం ఇల్లు, ఎందుకంటే ఉండడానికి. అదేవిధంగా తెలంగాణ సోనా మొక్క బతకడానికి మన ప్రధాన పొలం బాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇది అయిపోగానే నారు పెరికి నారాత వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒకసారి దాన్ని ఆ పంట వేసేది మనం నవంబర్ నెలలో. నవంబర్ 15 పైన RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మన పంట పండించడం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి 2021 నుంచి. థ్యాంక్ యూ.